హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 కిలోలు చేపలు తెప్పించాను. చూడండి, వీటిని మంచిగా ముందు క్లీన్ చేసుకోవాలి. నేనైతే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను. దాని లోపలంతా నల్లగా అదంతా చెత్త అంతా ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి నీట్గా, లేదంటే చేదు వచ్చేస్తుంది. నేను అదే చేస్తున్నాను, మొత్తం తీసేస్తున్నాను. చూడండి, ఇలాగా క్లీన్గా చేసేసుకోవాలి. చేపలు ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుందండి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. నీచు వాసన అంటారు కదా, నీచు వాసన వచ్చేస్తుంది. ముందైతే నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. చూడండి, ఒకసారి మొత్తం క్లీన్ చేసేసాను. తర్వాత మళ్ళీ సాల్ట్ వేసేసుకొని ఇంకోసారి చేసుకోవాలి. నేను సాల్ట్ వేసుకొని అదే చేస్తున్నాను నీట్గా. చూడండి, మళ్ళీ నిమ్మకాయ కూడా వేసి ఇంకోసారి క్లీన్ చేసుకుంటున్నాను. చేపలు నీట్గా వస్తాయండి, స్మెల్ మొత్తం పోతుంది. నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. తెల్లగా కూడా కనిపిస్తున్నాయి చూడండి చేపలు. అలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2-3 సార్లు నీళ్ళలో కడిగేసుకోవాలి. చూడండి, నీట్గా కడిగేసి వేరే బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసి వేరే దాంట్లో వేసుకోవాలి. ముక్కలు మొత్తం తీసి వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. మొత్తం 2 కిలోలు చేపలు తెప్పించానండి. 2 కిలోలు అన్నీ వేసేసాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. నేను 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ధనియాల పొడి. చూడండి, మసాలా ఎక్కువ పులుసు కావాలి అనుకునేటట్లయితే ఎక్కువ మోతాదులోనే వేసుకోండి మసాలా అంతా. లేదు, నార్మల్గా కావాలి అనిపిస్తే తక్కువ వేసుకోవచ్చు. నేను ఒక గడ్డంతా ఎర్రగడ్డ తరిగి అలా వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ముందుగా చింతపండు మొత్తం కరివేసి పెట్టుకున్నాను. అది నానుతూ ఉంటుంది. ఈలోపు దీంట్లో మసాలాకు మొత్తం వేసేసుకుంటున్నాను. పచ్చి కరివేపాకు మెయిన్ అండి చేపల కూరలకి, చాలా బాగుంటుంది టేస్ట్. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు మాత్రం మిస్ అవ్వకండి. చింతపండు పులుసు మొత్తం వేసేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా కొత్తగానే పెడుతున్నాను. వీడియోస్ ఎలా ఉన్నాయో చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసేసుకొని చేపల కూర ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నేను ఇలా చేస్తాను. లాస్ట్లో అంతా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. పైన ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చేపల కూరలో ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. చూడండి, నీట్గా మంచిగా మసాలా మొత్తం దాంట్లోనే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ముక్కలు మొత్తం ఆ పులుసులో మునిగిపోయాయి చూడండి. ఇప్పుడు పక్కన సపరేట్ కళాయి దేనికి అనుకుంటున్నారా? చూడండి, ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి.
టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 టమాటోలు తీసుకోండి. టమాటో వద్దనుకున్న వాళ్ళైతే అలాగే పచ్చికూర ఉడకబెట్టేసుకోవచ్చు. తర్వాత వేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ చేపల కూర. చూడండి, ఇప్పుడు ఇది బాగా మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గానే వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చివాసన పోయేదాకా మంచిగా సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. తర్వాత ఓకే అండి, రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇది తీసేసుకోయింది. ముందుగా చేపలు మొత్తం కలిపెట్టుకున్నాం కదా, ఎక్కువ నీళ్ళు వేసుకున్నాం కదా చింతపండు పులుసు, ఇప్పుడు అయిన టమాటో మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. పైన ఉన్న చేపలు జీలకర్ర టొమాటో వెళ్ళిపోయింది కదా, అది ముక్కలు కూడా చెదిరిపోలేదు, గట్టిగా అలాగే బాగున్నాయి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా ఈ కర్రీ. ఇలా ట్రై చేయండి. అంతా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.